ప్రస్తుతం ఇటలీలో శృతి హాసన్తో రొమాన్స్ చేస్తూ తన పాటల చిత్రీకరణ వేగవంతం చేసిన కాటమరాయుడు యూనిట్ కు ఒక 2 ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోవడంతో తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు టాక్. ఈ మూవీని మొదట్లో ఈ నెల 29న విడుదల చేద్దామని భావించిన పవన్ ఇచ్చిన స్పష్టమైన సూచనతో ఈ మూవీని మార్చి 24న విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ మూవీని భారీ రేట్లకు కొనుక్కున్న బయర్లలోని కొన్ని వర్గాలకు మాత్రం ఈ మూవీని ఈ నెల 24న కాకుండా 29న విడుదల చేయమని అడుగుతున్నట్లు టాక్. దీనికి కారణం మార్చి 29న ఉగాది వస్తే ఆ తర్వాత వారంలో శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే లాంటి వరుస సెలవులు 2వ వారంలో వస్తున్న నేపథ్యంలో కాటమరాయుడుకు డివైడ్ టాక్ వచ్చినా మొదటి వారం అంతా పవన్ స్టామినాతో కలెక్షన్స్, 2వ వారం అంతా హాలిడే సీజన్ తో కలెక్షన్స్ వస్తాయి కాబట్టి అన్ని విధాలా ఉగాది సెంటిమెంట్ ఈ మూవీకి మంచిదని వాదిస్తున్నట్లు టాక్. దీనితో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి కొంత అయోమయం ఈ సినిమా దర్శక నిర్మాతలను, పవన్ ను వెంటాడుతున్నట్లు టాక్. అయితే ఇది ఇలా ఉండగా ఈ మూవీ 2వ సాంగ్ కూడా బయటకు రావడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే మిరా మిరా మీస వంటూ హీరో ఎలివేషన్ సాంగ్ కు విపరీతమైన స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ మూవీ 2వ సాంగ్ ను ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ పాట విడుదల చేయాలన్నది ఇంకా డిసైడ్ కాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. పాటలన్నీ రెడీగా ఉన్నా వాటిల్లో ఏది ముందు ఏది వెనుక అన్న సమస్య కూడా ఉందని టాక్. పవన్ తన మూవీ పాటల చిత్రీకరణ ముగించుకుని ఈ నెల 14న భాగ్యనగరం చేరుకుంటాడు. దీనితో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను 18న నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలు పెట్టేశారు అని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం వర్క్ ఫినిష్ అయిపోయింది. ప్రస్తుతం సెకండ్ హాఫ్ పని మీద నిర్మాత శరత్ మరార్ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ సినిమా ఎడిటింగ్ పూర్తి చేయడం కోసం శరత్ మరార్ తాను ఇటలీ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను అని అంటున్నారు. దీనితో ఏదైనా అనుకోని కారణాలు ఎదురైతే తప్ప ఈ మూవీ పవన్ సూచనలకు అనుగుణంగా ఈ నెల 24న విడుదల కావడం ఖాయమని అంటున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.